గణాధిపతये నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు. భోగి అంటే భోగభాగ్యాల పండగ అని చెప్తాం. భోగభాగ్యాలు అంటే అసలు మనకి లేనిది అంటూ ఏమీ ఉండదు. అంతా సంతోషం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కూడా అలాంటి ఇచ్చే పండగే మనకి ఈ యొక్క భోగి పండగ. ఈ భోగి పండగ అనేది మనకి ఉదయాన్నించే అంటే మనకి తెల్లవారుజాము నుంచే ప్రతి ఇంట ప్రతి వీధిలోనూ కూడా మనకి ఈ భోగి మంటలు వేయడం అనేది కనబడుతూ ఉంటుంది. అయితే అక్కడ మనకి పట్టణాలు కావచ్చు, పల్లెలు కావచ్చు, పల్లెల్లో అయితే ఇంకా ఎక్కువగా విశేషంగా కనపడుతూ ఉంటుంది. అలాగే పట్టణాల్లో ఉన్న వాళ్ళు పల్లెలకు వెళ్ళి మరీ చేసుకునే పండగే ఈ యొక్క భోగి, సంక్రాంతి మనకు వచ్చే ఈ పండుగలు. అయితే ఈ పండగకి భోగి పండుగ రోజు మాత్రం అసలు ఎటువంటి నియమాలు పాటించాలి అని చూసుకుంటే, భోగి రోజు సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానాదులు కూడా కానిచ్చుకోవాలి. ఈరోజే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనకి చూడండి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా వాళ్ళ తర్వాత తరాల వాళ్ళు ఉన్నా కూడా అందరికీ కూడా నెత్తి మీద చమురు పెట్టి వాళ్ళకి శుభ్రంగా నువ్వుల నూనెతో మామూలుగా ఒళ్ళు నలుచుకొని స్నానం చేసి తల రుద్దుకుని అప్పుడు భోగి మంటలు వేయడం అనేది జరుగుతుంది. ఈ భోగి రోజు మనకి ధనుర్మాసానికి ఆఖరి రోజుగా చెప్పడం అనేది జరుగుతుంది. అందుకనే ఈ భోగి రోజు మనకి గోదా కళ్యాణం కూడా చేస్తూ ఉంటారు. అలాగే ఈ భోగి మంటలలో సహజంగా మనకి చూడండి, సంక్రాంతి అనేటప్పటికీ వారం 10 రోజుల నుంచి ప్రతి ఇల్లు సర్దుకోవడం అనేది ఉంటుంది. ఎందుకంటే విరిగిపోయిన కుర్చీలో లేకపోతే బల్లలో అక్కలని చెక్క ముక్కలో ఏవైనా ఉంటే ఇవన్నీ కూడా సంక్రాంతికి భోగి మంటల్లో వేయడానికి మనం పాత సామాన్లు కానీ ఇవన్నీ వేస్తూ ఉంటాం. అంటే కాలిపోయేవి వేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఇంట్లో పెరట్లో కూడా ఏమైనా ఎండిపోయిన ఏవైనా కొమ్మలున్నా ఏమున్నా కూడా అవన్నీ తీసి అలాంటివన్నీ కూడా వేయడం, దూలాలు అవన్నీ రెడీ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటుంది ఈ భోగి పండుగ అనేటప్పటికి. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఇక్కడ భోగి మంట వేసేటప్పుడు ఇక్కడ ఒక నియమం ఉంది. భోగికి మనం భోగి మంట వేసేటప్పుడు కూడా ఎలా పెడితే అలా వేయం. అక్కడ ఆ భోగి మంట వేసే చోట నీళ్లు జల్లి ముగ్గు వేసి దాని మీద ఈ యొక్క కర్రలు కానీ కలప కానీ ఏదైతే ఉందో దాన్ని పేర్చడం అనేది జరుగుతుంది. అందుకని అక్కడ వెలిగించేది కూడా మనం వెలిగించినప్పుడు సాక్షాత్తు మనకి అగ్ని అంటే ఆయన దైవంగా భావిస్తాం కదా అగ్నిని మనం. కాబట్టి ఆ యొక్క భావించినప్పుడు ఆయన ఎలా పడితే అలా తాకరాదు. అందుకని కొంతమంది చూడండి, పడుకున్న బట్టలతోనే రాత్రి నిద్రపోయిన బట్టలతోనే భోగి మంటలు వేస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. ఎప్పుడూ కూడా భోగి మంటల్లో ప్రత్యేకంగా ఏదో మామూలు చలికాలం కాచుకునే మంట కాదది. భోగి మంట అంటే సాక్షాత్తు అగ్ని స్వరూపుడు ఆయన. కాబట్టి అలాంటి అదొక యజ్ఞంగా భావించాలన్నమాట మన యొక్క భోగి మంటని. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, స్నానం చేసి శుచిగా వెళ్ళాలి. కొత్త బట్టలు వేసుకున్నా లేకపోయినా ఉతికారేసిన బట్టలు వేసుకుని నుదుటన కుంకుమ కానీ మగవాళ్ళైతే విభూది కానీ ధరించి అక్కడికి వెళ్ళి అప్పుడు భోగి మంటలు వేయాలి. అలాగే ఇక్కడ ఈ భోగి మంటల్లో విశేషంగా వేసేది అంటే కలపతో పాటుగా ఆవు పిడకలు. ఎలా వేస్తాము అంటే మనకి ధనుర్మాసం మొదలవుతుంది కదా, రవి ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ ధనుసు రాశిలో ప్రవేశించినప్పుడు మనకి ధనుర్మాసం మొదలవుతుంది. అప్పటి నుంచి ప్రతి ఇంట్లో కూడా గొబ్బెమ్మలు పెట్టడం అనేది జరుగుతుంది. ఈ గొబ్బెమ్మలు ఏవైతే పెట్టామో ఈ పెట్టిన 15 రోజులు పెడతారు, కొంతమంది నెలంతా కూడా పెడుతూ ఉంటారు. ఈ పెట్టిన గొబ్బెమ్మల్ని ఏం చేస్తాం, మధ్యాహ్నం తీసి పిడకల కింద చేసి ఓ చిల్లు పెట్టి ఎండబెడతాం. ఇలా మనం ఎన్ని రోజులైతే పెట్టామో ఎండబెట్టామో ఆ పిడకలన్నింటినీ కూడా ఒక పురుకోస కట్టి దండ చేస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చేలాగా దండల కింద చేస్తాం. ఆవు పిడకలతో చేసి ఆ ఆవు పిడకలని దండగా చేసిన తర్వాత ఇంట్లో ఉన్న పిల్లలు, ఆడపిల్లలైతే పెద్ద పిల్లలు కాకుండాను మగపిల్లలైతే మనకి మొత్తం వాళ్ళు వేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మగపిల్లలైతే వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా వేయవచ్చు, దోషం లేదు. కాబట్టి ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకు కూడా స్నానం చేయించి, ఎందుకంటే భోగి రోజు భోగి పళ్ళు కూడా పోస్తాం కాబట్టి ఈ దిష్టి భోగి పళ్ళు స్నానానికి ముందర వేసి తర్వాత వాళ్ళకి హారతి ఇచ్చి, స్నానం అయిన తర్వాత మళ్ళీ హారతి ఇచ్చి అప్పుడు వీళ్ళని ఈ భోగి మంటలకి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అలా ఏవైతే ఆవు పిడకలు వేసిన తర్వాత ఆ హుతమైన తర్వాత ఆ హుతమైన భస్మాన్ని
నుదుటిన ధరించాలి. భోగి మంటల యొక్క ప్రాధాన్యత అది. మామూలుగా అంటే ఎలా పెడితే అలా వెళ్ళిపోవడం కాదు మనం. అదే ఆ విభూదిని మనం ఒక ఐశ్వర్యంగా భావించి నుదుటిని ధరించాలి. తర్వాత ఈ భోగి రోజు మంటలు వేసి వచ్చేసిన తర్వాత ఇంట్లో దైవారాధన చేసుకోవడం, అలాగే పిండి వంటలు ఇలాంటివన్నీ చేసుకొని దేవునికి నివేదన చేసి అప్పుడు వీళ్ళ వాటిని ప్రసాదంగా స్వీకరించాలి. దాని తర్వాత సంధ్యా సమయంలో ఈ భోగి రోజు ఈ మనం వేసుకునే ఈ భోగి పళ్ళు పిల్లలకి దిష్టి పోవడానికి దానికి ఈ భోగి పళ్ళు పేరంటాలు పెట్టడం అనేది జరుగుతుంది. మధ్యలో కూడా పెడుతూ ఉంటారు, కానీ ఈ భోగి రోజు ముఖ్యంగా పిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోయడం. అందుకనే చూడండి చాలా చిన్నపిల్లలు వెళ్తూ ఉంటారు. ఆ దిష్టి తీసే భోగి పళ్ళలో కూడా అక్షతలు, బియ్యము, 4 శనగలు, రేగిపళ్ళు ఇవన్నీ వేస్తుంటారు. అవి దిష్టి తీసి పిల్లల మీద వేస్తుంటే ఆ రేగిపళ్ళు తినేస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలు తెలియక. అలా దిష్టి పోతుంది అని చెప్పి. అలాగే ఆ దిష్టి వాటిల్లో వేసే చిల్లర డబ్బులు మిగులుతాయి. మరి అవి ఏం చేయాలి అనుకుంటే ఆ ఇంట్లో ఉండే పని మనిషికి కానీ చాకలకు కానీ ఇవ్వమని చెప్తోంది. అంటే మనం అవి చిల్లర డబ్బులన్నీ మనం కూడా నెత్తి మీద వేస్తాం కదా, అవి కూడా తీసుకెళ్ళి ఇంట్లో ఇంటి చాకలికి అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ సాయంకాలం పెట్టే బొమ్మల కొలువు ఈ సంక్రాంతికి కొంతమంది దసరాకి, కొంతమంది కృష్ణాష్టమికి ఇలా పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ శాతం సంక్రాంతికి ఈ యొక్క మనకి ఈ బొమ్మల కొలువు పెట్టడం అనేది జరుగుతుంది. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నవాళ్ళు కావచ్చు, లేదా కొంతమంది ఇంట్లో ఆడపిల్లలు లేకపోయినా మగపిల్లలే ఉన్నా కూడా ఆ ఇంటి ఇల్లాలు కూడా ఈ గొబ్బెమ్మల పేరంటం పెట్టుకోవడం అనేది జరుగుతుంది. 3 రోజులు 5 రోజులు అలా పెట్టుకుంటారు. కాబట్టి ఇలా మనకి 9 రోజులు ఇలా ఎవరికి నచ్చినంత వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ యొక్క ముగ్గులు వేయడము ఇవన్నీ కూడా మనకి ఈ భోగి రోజు విశేషంగా కనపడము. అందులో కొత్త అల్లుళ్ళు అంటే కొత్తగా వివాహమైన ఆడపిల్లలకి ఎవరైనా అయితే వాళ్ళు కొత్త అల్లుళ్ళు ఇంటికి రావడము, పెద్ద పండగగా చేసుకోవడం అనేది కూడా మనకి ఈ భోగి రోజు విశేషంగా కనపడము. అందులో మనకి ఈ భోగి అనేది భోగభాగ్యాల పండగ కాబట్టి అందరూ కూడా ఈ భోగి రోజు ముఖ్యంగా అమ్మవారికి కానీ మనకి మన ఇంట్లో దైవారాధనకి పరవాన్న తీపిని మాత్రం తప్పనిసరిగా నివేదన అనేది చెయ్యాలి. అలాగే నువ్వులతో వండిన పదార్థాలు కానీ నువ్వులను కానీ కాస్త స్వీకరించాలి అని చెప్తోంది శాస్త్రం. అప్పుడు మొత్తాన్ని అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా ఈ భోగి పండగని చాలా సంతోషంగా ఆనందంగా గడపాలని, అలాగే మీకు ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు.